శ్రీ కె చంద్రశేఖరరావు గారు, చీఫ్ మినిస్టర్, ఇతర పెద్దలు, ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ నా హార్దిక నమస్కారాలు. చీఫ్ మినిస్టర్ గారి మార్గదర్శనంలో మన రాష్ట్రంలో స్వతంత్ర భారత్ వజ్రోత్సవం 8th నుండి ఈ రోజు వరకు అంటే 22 ఆగస్టు వరకు ఘనంగా జరిగింది. ఈ సెలబ్రేషన్ ద్వారా ఫ్రీడమ్ స్ట్రగల్ గొప్పతనాన్ని మన ప్రజలకి, ముఖ్యంగా యూత్లో ఫ్రీడమ్ స్ట్రగల్లో చేసిన త్యాగాలు తెలియజేయడం జరిగింది. ఈ సెలబ్రేషన్ బాగా ఆర్గనైజ్ చేయడానికి స్టేట్ లెవెల్లో శ్రీ కేశవరావు గారు ఎంపీ చైర్మన్షిప్లో, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఆనరబుల్ మినిస్టర్స్ చైర్మన్షిప్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్ఐసిసిలో 8th నాడు చాలా ఒక గొప్ప ప్రారంభం చేయడం జరిగింది. ఇంకా ఒక చాలా పెద్ద కార్యక్రమం ఏం జరిగింది అంటే ప్రతి సినిమా హాల్లో 552 సినిమా హాల్స్లో గాంధీ సినిమా చూపించడం జరిగింది. దాదాపు 22,30,000 స్టూడెంట్స్ ఈ సినిమా చూశారు. దీనివల్ల వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగల్ గురించి, గాంధీ గారి గొప్పతనం గురించి తెలిసింది. ఎన్నో స్టేట్స్ నుండి ఇది ఎట్లా చేశారు, ఎలాగ చేయాలి, దాని గురించి మనకి ఫోన్ కాల్స్ కూడా వచ్చింది. రెండు చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మొత్తం తెలంగాణలో ఒక కోర్టు 20 లక్ష నేషనల్ ఫ్లాగ్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ ఫ్లాగ్ కూడా మన రాష్ట్రంలో తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఒక యూనిక్ కార్యక్రమం చేయడం జరిగింది. 10th ఆగస్టు నాడు అన్ని గ్రామ పంచాయత్స్లో, వార్డ్స్లో ఒక 19,000 లొకేషన్స్లో 37,70,000 మొక్కలు నాటడం జరిగింది. ఫ్రీడమ్ రన్లో 11th ఆగస్టు నాడు సుమారు 5 లక్ష మంది పార్టిసిపేట్ అయ్యారు. అదేవిధంగా ఫ్రీడమ్ ర్యాలీస్ కూడా 13th నాడు దాంట్లో 18 lakhs మంది పార్టిసిపేట్ అయ్యారు. 14th నాడు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని డిస్ట్రిక్ట్స్లో, అదేవిధంగా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. ఇంకా ఒక హైలైట్ అంటే సామూహిక జాతీయ గీత అల్పన 16th నాడు ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వాడాలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఆఫీస్, ట్రాఫిక్ జంక్షన్ వరకు ఒక సామూహిక జాతీయ గీత అల్పన చేయడం జరిగింది. దాంట్లో 1-2 లక్ష కాదు, 95,23,000 మంది పార్టిసిపేట్ అయ్యారు. సీఎం గారు కూడా ప్రత్యేకంగా హ్యాబిట్ సర్కిల్లో పార్టిసిపేట్ అయ్యారు. అదేవిధంగా ప్రతి బిల్డింగ్కి, గవర్నమెంట్ బిల్డింగ్, ప్రైవేట్ బిల్డింగ్, షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ అందరికీ ట్రై కలర్లో డెకరేట్ చేయడం జరిగింది. చార్మినార్ కూడా, అదేవిధంగా రామప్ప టెంపుల్ కూడా అదే స్ఫూర్తితో ఇంత బాగా చేయడం జరిగింది. 17th ఆగస్టు నాడు మొత్తం తెలంగాణలో 18,000 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేశారు. ఇది కూడా ఒక చాలా పెద్ద హైలైట్స్. అదేవిధంగా ప్రతి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో కూడా మన స్టేట్ ప్రగతి కోసం, మన రాష్ట్రపతి ప్రగతి కోసం స్పెషల్ పూజా హోమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీడమ్ కప్ పేరు మీద ప్రతి చోట ఎంప్లాయీస్ అండ్ యూత్కి స్పోర్ట్స్ కింద కార్యక్రమం చేయడం జరిగింది. 9,320 విన్నర్స్కి ఫ్రీడమ్ కప్ ఇవ్వడం కూడా జరిగింది. 19th ఆగస్టు నాడు హాస్పిటల్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్, ప్రిజన్స్లో ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. 20th నాడు ప్రతి ఇంట్లో రంగోలీ చేసి ఇదే ఇండిపెండెన్స్ మీద రంగోలీ చేయడం జరిగింది. అదేవిధంగా 21st నాడు మాస్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఇది ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్, ప్రైవేట్ ఉంటే ప్రైవేట్లో కూడా
ఎన్నో రకాల కాంపిటీషన్ అంటే ఎస్ఏ కాంపిటీషన్, ఎడ్యుకేషన్ కాంపిటీషన్, ఫ్యాన్సీ డ్రెస్, పెయింటింగ్, స్పోర్ట్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కలిపి 60 లక్షల మంది పిల్లలు దానికి పార్టిసిపేట్ అయ్యారు. రవీంద్ర భారతిలో కూడా 15 రోజు ప్రతిరోజు ఒక కల్చరల్ కార్యక్రమం చేయడం జరిగింది. సాహిత్య అకాడమీ వాళ్ళు ఇక్కడే ఒక బుక్ ఫేర్ అండ్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. So these celebrations have helped us to rededicate ourselves toward the cause of nation building and for the development of Telangana state. I take this opportunity to sincerely thank our Honorable Chief Minister for guiding us in organizing this program. I also thank the committees, members and all the Honorable Ministers, and I also commend all my colleagues who have made this great event possible across India. Jai Hind. Thank you.